నిన్ను యాక్టర్ గా కామెంట్ చేసింది ఎప్పుడైనా? నువ్వు ఎలాంటి యాక్టర్, నువ్వు ఎంత బాగా చేస్తావు, క్రిటిసైజ్ చేస్తుందా అప్రిషియేట్ చేస్తుందా ఎక్కువ? లేదు, యాక్టర్ గా అయితే నన్ను నో, బట్ కొన్ని మూవీస్ అయితే డెఫినెట్ గా ఇది కొంచెం ఇట్లా తీసుంటే బాగుండేది. ఏంటి సినిమాలు సార్ మీరు ఆ సినిమాలు ఉండాలండి, మనం వాటి గురించి తర్వాత మాట్లాడదాం కానీ. బట్ యాజ్ అన్ యాక్టర్ గా షీ సెస్ దట్ నేను యూ జస్టిస్ అయితే చేసావు, బట్ సినిమాని కొంచెం ఇది ఇట్లా ఉంటే బాగుండేది. అయితే ఒక్క విషయం సుమా, ఇప్పుడు నువ్వు సినిమా పేర్లు చెప్పకపోయినా నీ ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆ సినిమాలు తీసిన వాళ్ళకి నువ్వు ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నావు వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి మై పర్పస్ ఇస్ సర్వ్డ్. వాళ్ళకి అర్థం అవ్వాలన్నా మీ పర్పస్. ఓకే ఓకే. బట్ యా అండి, బట్ ఓవరాల్ గా ఐఎమ్ స్టిల్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా. ఫస్టే ఏమైందంటే అలా బిల్డింగ్ ఇంత పైకి వచ్చేసింది ఫస్టే, దాని తర్వాత టక్కుమని అలా 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 కూలిపోతామండి. మళ్ళీ ఇప్పుడు నెమ్మదిగా ఇప్పుడు నాకు రీసెంట్గా నేను చేసిన సినిమాల్లో నింద అనే సినిమా నాకు ఐ రియలీ లైక్డ్ ఇట్ అండి. ఆ సినిమా బాగుండింది. నేను థియేటర్లో కూడా కలెక్షన్స్ కూడా లాస్ట్ ఒక గత 10 ఏళ్లలో ఈ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి నా సినిమాలో. అండ్ ఆయన కూడా ప్రమోషన్ కూడా చాలా బాగా చేశారు. రాజేష్ జగన్నాథన్ గారు, హీస్ ద డైరెక్టర్ అండ్ హీస్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ నింద. ఇట్స్ ఆన్ ఈటీవీ విన్ లో వచ్చింది, అండ్ ఈటీవీ విన్ లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ సినిమాకి. చాలా మంది చూడడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో నేను చేసిన సినిమాలో దట్ వాజ్ అ ఫిల్మ్ దట్ ఐ ఫెల్ట్ వెరీ కంటెంట్ విత్. నేను ఈ సినిమా చేశాను, అబ్బా ఓకే, మళ్ళీ ఒక చిన్న అడుగు అలా ఒక చిన్న బ్లాక్ అలా పెట్టాను మళ్ళీ అనిపించింది ఆ సినిమా తర్వాత. సో యా. ఓకే ఓకే. ఇప్పుడు ఈ సినిమాకి ఏదో మీ దాన్ని ఏమంటారు అంటే ఈ చాలా చోట్ల వింటుంటాము వరుణ్, అంటే ఈ మీ ఇలాగా గ్రోయింగ్ హీరోస్ కొంచెం ప్రొడ్యూసర్స్ ఇల్ట్రీట్ చేయడం అని, రాంగ్ హ్యాండిలింగ్ చేయడం అని అవన్నీ వింటుంటాం బయట ఇండస్ట్రీలో. చాలా మంది యంగ్ హీరోస్ కి జరుగుతూ ఉంటాయి, వాళ్ళు చెప్తుంటుంటారు, మేము మీడియాగా వింటుంటాం. ఇప్పుడు నీ సినిమాకి ఓకేనా మీ ప్రొడ్యూసర్, నీకు మీ డైరెక్టర్ కి నీకు ఇదంతా జెల్డ్ వెల్? యా అండి, ఐ మీన్ వి కంప్లీటెడ్ ద ఫిల్మ్ అండ్ ఇంకా ఇది మరి ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు నాకు, బట్ 10వ తారీఖు రేపే విడుదల మాది. రేపు విడుదల మీది, ఎల్లుండి విడుదల సినిమా. సో రేపే విడుదల సినిమా. అండ్ యా ఒక మంచి ప్రయత్నం చేశాము, అండ్ 10వ తారీఖున ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దామని ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఓకే. సో నువ్వు నిర్మాతలు నీతోని అందరూ హ్యాపీగా కానిస్టేబుల్ ని బయటికి పంపిస్తున్నారా? యా, ఐ మీన్ వస్తుంది, బయటికి వస్తుంది 10వ తారీఖున. సో లెట్స్ సీ హౌ ఇట్ షేప్స్ అప్. అండ్ లైక్ ఐ సెడ్, నేను ఇందాక చెప్పినట్టు అందరూ కష్టపడి చేసాం ఈ సినిమాలో 24 క్రాఫ్ట్స్ ఎఫర్ట్ పెట్టి కష్టపడి ఈ సినిమాని చేశారు. అండ్ ఇంకా అదే అంటున్నా, నేను ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ కూడా చేయడం, కానిస్టేబుల్ క్యారెక్టర్. సో బయటికి వస్తుంది సినిమా రేపు, అండ్ ఫింగర్స్ క్రాస్డ్, లెట్స్ సీ హౌ పీపుల్ రిసీవ్ ద ఫిల్మ్. అండ్ థియేటర్కి వచ్చి చూస్తే మా అందరికీ మంచి బూస్ట్ వస్తుంది, బట్ ఇది డెఫినెట్గా అందరూ ఫ్యామిలీస్తో కూడా చూసేటువంటి సినిమా ఇది. అవునులే, ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎంటర్టైనింగ్గా సెంటిమెంటల్గా ఉండడం, వాడే రివెంజ్ తీర్చుకోవడం, ఇవన్నీ బాగా ఎంజాయ్ అంటే ఒక ఫార్ములా కైండ్, బట్ ఇవి ఎప్పటికప్పుడు ఎవర్ గ్రీన్ గానే ఉన్నాయి. అవునండి, ఎవరు చేసినా బాగుంటాయి. అవునండి, నీలాగా కొంచెం అపీలు, కొంచెం ఫాలోయింగ్, ఆడియన్స్ లో చిన్న లవ్ సంపాదించుకున్న వాళ్ళైతే ఇంకొంచెం బాగుంటాయి. ఐ మీన్ డెఫినెట్ గా నేనైతే ఈ సినిమా ఐఎమ్ ష్యూర్ దట్ ఇట్ విల్, అంటే వన్స్ ఇట్ రీచెస్ పీపుల్స్ హోమ్స్ అండ్ వన్స్ ఇట్స్ ఇన్ ద ఓటీటీ ప్లాట్ఫామ్, ఐఎమ్ ష్యూర్ పీపుల్ ఇంకా చాలా మంది చూస్తారు అనుకున్నా. బట్ ఐ హోప్ దట్ అది రేపు అన్న రోజు థియేటర్లో కూడా రెజినేట్ అయ్యి థియేటర్లో కూడా జనాలు వచ్చి సినిమా చూస్తే ఐ ఫీల్ ఎందుకంటే ఈ సినిమాలో ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కానివ్వండి, ఆ సౌండ్ డిజైన్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, జ్ఞాని అని పొలిమేరకి, అవును,
ఓకే యా రైట్. సో హీ డిడ్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ ద ఫిల్మ్. సో మంచి బ్యాక్గ్రౌండ్ అంతా అందించాడు జ్ఞాని. అండ్ సుభాష్ ఆనంద్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. సో తను కూడా మ్యూజిక్ చాలా మంచి మ్యూజిక్ అందించాడు సినిమాకి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం థియేటర్లో చూస్తే చిన్న ఇంకొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అదే అనిపిస్తుంది. ఆ థియేట్రికల్ ఇంపాక్ట్ ఎప్పుడు దాన్ని కొట్టింది లేదు. 100%. అండ్ ఏంటంటే డెఫినెట్గా మనము సినిమాని 100% మీకు తెలిసింది ఏంటంటే ఈ రోజుల్లో సినిమాకి ప్రమోషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. మనం ప్రోడక్ట్ ఎలా తీసాము, ఎంత బాగా తీసాము అనే దానికన్నా మనం ఆ ప్రోడక్ట్ని ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ఎంతలా చేసామనేది ఇప్పుడు ఉన్న జనరేషన్, ఇప్పుడున్న టైంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎప్పుడు ఉంది వరుణ్ నివాళ్ ఏంటి, ఎప్పుడు ఉంది అది. స్టార్స్ గా మీరు వచ్చి ఇప్పుడు స్టార్స్ లేని వాటికి ఏం చేస్తున్నాడు, ఇప్పుడు లలిత జ్యువెలరీస్, లేకపోతే అదేదో స్వర్గసీమ రియల్ ఎస్టేట్, లేకపోతే ఇంకోటి వై పీపుల్ ఇప్పుడు ఒనిడా టీవీకి ఎవరైనా ప్రమోషన్ చేయాలా, బట్ స్టిల్ దే టేక్ సంబడి. స్టిల్ ఆఫ్ కోర్స్ దట్స్ వై ఎవ్రీవన్ నోస్ అబౌట్ దీస్. ఆ జ్యువెలరీకి నాగార్జున గారు ఎందుకు అవును కదా, బట్ ఇట్ నీడ్స్ బికాజ్ మార్కెట్. ఎగ్జాక్ట్లీ, మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ ఇట్స్ బికమ్ అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇంకా ఎందుకు అంటే నా స్టార్టింగ్ స్టేజెస్ 2007లో ఏంటంటే ఇట్ వాజంట్ దిస్ మచ్. ఇప్పుడు పీపుల్ ఆల్మోస్ట్ ఆ టైంలో ఏంటంటే సినిమా రిలీజ్ అయిందంటే అందరూ అన్ని సినిమాలు చూసేవాళ్ళు. ఆ టైంలో అన్ని సినిమాలు చూసి అప్పుడు మౌత్ టాక్ ఎక్కువ ఉండి అరే ఈ సినిమా బాగుందిరా అని ఇంకా రీచ్ అయ్యేది ఆ టైంలో. ఇప్పుడు ఏమైపోయిందంటే విత్ ఇన్ ఇఫ్ యు నాట్ ఎంగేజింగ్ ద ఆడియన్స్ విత్ ఇన్ ద ఫస్ట్ ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాల్లో ఎంగేజ్ చేయకపోతే అంతే 20 నిమిషాల్లోనే వచ్చేస్తుందండి. ఏం లేదు వెంటనే నీకు సోషల్ మీడియాలో వెంటనే ఫస్ట్ 10 minutes ఎలా ఉంది, సెకండ్ 10 minutes అన్ని పెట్టేస్తున్నారు. సో అంటే డెఫినెట్ గా నేను ఇందాక అన్నట్టు ప్రోడక్ట్ కనుక అద్భుతంగా ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ మన తెలుగు ప్రేక్షకులు కానివ్వండి, ప్రపంచంలో కూడా ఆల్ ఆడియన్స్ ఒక సినిమా సూపర్ గా ఉందంటే 100% థియేటర్ కి వచ్చి చూస్తాను అనుకుంటాను నేను. ఎందుకు ఎన్ని సినిమాలకు వెళ్ళట్లేదు? Exactly. లిటిల్ ఆర్ట్స్ సూపర్ హిట్ అదే కదా, అంతకు ముందు కమిటీ కుర్రాళ్ళు ఎన్ని సినిమాలు బాగా, ఎన్ని సినిమాలు కూడా చాలా బాగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.